అమాయక ఆడపిల్ల కుటుంబమే ప్రపంచమని అనుకుని జీవిస్తున్న ఆ జీవితానికి తన చిరునవ్వే శాపమైంది. ఇల్లే ప్రపంచం అనుకున్న తనకి ప్రభుత్వం ఇచ్చిన సొంత ఇంటి స్థలం తన సాధారణ జీవితానికి స్వర్గంలా అనిపించిందేమో. నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. అంబరాన్నంటిన తన ఆనందం చూసి అడిగిన వారందరికీ తన భావాన్ని గలగలా చెప్పింది ఆ గీతాంజలి. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన ఇంటి పట్టా చేతపట్టి గుప్పెడు గుండెల్లో గంపెడు ఆనందాన్ని దాచిపెట్టి ఇటుకా పేర్చి ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేయాలనే ఆశతో గూడు చేరిన గృహిణిని చూసి ఏ దాష్టికుడు దిష్టి పెట్టాడో ఆవిడ ఆనందం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆయువు అనంతలోకాల్లో కలిసిపోయింది. ఆరా తీస్తే తన ఆనందాన్ని చూసి అసూయ చెంది కొవ్వెక్కిన కీచక కొడుకులు కారుకూతలు కూసి వావి వరస చూడక వెక్కిరించి రాజకీయ క్రీడలో పురుషులని చెప్పుకునే శిఖండులు పద్ధతి తప్పి ఆ అబల్ని అపహాస్యం చేస్తే చిరునవ్వు చిందించిన తన మొహం చిన్నబోయింది. ఆడపిల్లని చుట్టిన అడవి కుక్కల అరుపులు ఆ పిల్లని అశక్తురాలను చేసింది. చివాట్ల చినుకుల్ని ఆపొచ్చుగాని సూటిపోటి మాటల సంద్రానికి ఆనకట్ట కట్టలేం కదా అని కాలయముడి దగ్గరికి కోరుకుని వెళ్లిపోయింది. అందరూ దాన్ని ఆత్మహత్య అంటారేమో. కాదు, ఇది మదం ఎక్కిన మూర్ఖులు మాటలు చేసిన హత్య. అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రం అన్నారు గాంధీ. పట్టపగలు పచ్చ పిచ్చి కుక్కలు పిల్ల సైనికుల ప్రలాపనలు ప్రాణాలు బలిగొంటుంటే నిజంగా గాంధీ బతికే ఉంటే ఈ దారుణం చూసిన గాంధీ కూడా దండానికి పని చెప్పేవాడేమో. గీతాంజలికి అంజలి కట్టిస్తే సరిపోదు. కొవ్వెక్కి మురిగిన ప్రతి కుక్క తోకముడవాలి. తనను వెక్కిరించిన ప్రతి వేలు విరగాలి. తెలుగులు సేనలు అంటూ ఎవడు వచ్చినా తరిమి కొట్టాలి. తనకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్లకి జరగకుండా చూడాలనేది మన ఆర్ద్రత. ఆ తల్లిపోయిన తన చిట్టి తల్లుల సంరక్షణ ఈ సమాజపు బాధ్యత. ఇది గీతాంజలికి ఘటిస్తున్న గాత్రాంజలి.